అంటే అందరిలో మేము కూడా ఉన్నాంగా అని నేను అనుకోవాలని. నేను ఏదైనా ప్రశ్న వేసాను అనుకో, అందరిలో మేము కూడా ఉన్నాం కన్నా దీనికి మోకాల్లో ఉందని అర్థం. అది ఏంటండి, అందరికంటే మంచివారు మాత్రమేనా? వీళ్ళకి నేను ఒక పేరు పెట్టా, సూపర్ కోడళ్ళు. ఏ కోడళ్ళు ఇల్లు? సూపర్. వాళ్ళకి నేను ఇచ్చిన బిరుదు ఏంటి? ఆ బిరుదు సూపర్. అట్లాంటి బిరుదు మరి నోవాహు గారి కోడళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది. ప్రతి సంఘంలో ఉన్నటువంటి కోడళ్లకు ఉండవలసిన బిరుదు అది. ఏ బిరుదు? సూపర్ కోడళ్ళు అనిపించుకోవాలి. ఏమి చేస్తే సూపర్ కోడళ్ళు అయ్యారు వాళ్ళు? అదే నేర్చుకుంటున్నాం. వాళ్ళు బుద్ధిమంతులు అని విన్నాం మనం. వాళ్ళు బుద్ధిమంతులు. ఎందుకు బుద్ధిమంతులు? నోవాహు గారు చెప్పింది ఎవరు నమ్మకపోయినా వాళ్ళు నమ్మారు, ఆయనకి సహకరించారు, ఆయన గౌరవించారు. బుద్ధిమంతులు. మరి బుద్ధిహీనులు ఎవరు? లోతు గారి యొక్క అల్లుళ్ళు. ఈ క్లారిటీ ఎంతమందికి ఉంది? ఎంతమందికి వచ్చింది? నోవాహు గారి కోడళ్ళు బుద్ధిమంతులని, లోతు గారి అల్లుళ్ళు బుద్ధిహీనులు అన్నటువంటి క్లారిటీ ఎంతమందికి వచ్చింది? అందరికి వచ్చిందా? రాకపోతే చెప్పండి, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తా. అర్థమైందండి? అంటే క్లారిటీ అంటే గ్రేట్ అన్నమాట. ఇప్పుడు వీళ్ళల్లో ఎవరు గ్రేటు? నోవాహు గారి కోడళ్ళు గ్రేటా? లోతు గారి అల్లుళ్ళు గ్రేటా? ఎవరు గ్రేటు? పురుషులే చెప్పేస్తున్నారంటే నిజంగా వాళ్ళు సూపరు. అర్థమైందండి? ఈ పాయింట్లో అయితే కోడళ్ళే గ్రేటు. ఈ కోణంలో అయితే అవునా? అవును. అంటే కోడళ్ళు సూపర్ అని పురుషులే అంటున్నారంటే ఇక పురుషులు కాలర్లు ఎగరేయడానికి లేదు ఇక్కడ. సైలెంట్ అయిపోవాలంతే. వాళ్ళని మెచ్చుకోవాల్సిందే, వాళ్ళని పొగడాల్సిందే. అర్థమైందా పిల్లలారా? అదనమాట. చూద్దాం ఏమండి. వీరి ద్వారా కొందరు కాదు, అందరూ. ఇది కొందరికి వర్తించే పాఠం కాదు కదా, వ్యక్తిగత పాఠం కాదు ఇది సార్వత్రిక పాఠం. ఇది అందరూ అప్లై చేసుకోవాల్సినటువంటి పాఠం అన్నమాట. అందరికీ కావలసినటువంటి పాఠం, అందరూ నేర్చుకోవాల్సినటువంటి పాఠం. ఏమి నేర్చుకోవాలి? గౌరవించటం.
ఎవరిని గౌరవించటం? ఎవరిని? నెంబర్ 1 ఎవరిని? నెంబర్ 1 ఎవరిని గౌరవించాలా? కనిపించని దేవుణ్ణి. నెంబర్ 2 కంటికి కనిపించే అత్తమామలను ఏం చేయాలి? గౌరవించాలి. ఎవరిని చూచి మనం ఇది నేర్చుకుంటున్నామంటే నోవహు గారి కోడలను చూచి మాత్రమే అని తెలుసుకోవాలి. గౌరవిస్తే ఏమైద్ది? గౌరవించిన వీరు రక్షణ అనేటువంటి ఓడలోనికి ప్రవేశించారు. అత్తమామల మాటను గౌరవించిన వీరు ఆ మాటలను గౌరవించని లోతు గారి అల్లుళ్ళు ఏమైపోయారు? నాశనం అయిపోయారు, నశించిపోయారు, నాశనంలోనికి జారిపోయారు. దాన్ని మనం ఆ 19వ అధ్యాయంలో చూస్తున్నాం. ఆదికాండం 19వ అధ్యాయంలో అర్థమైందండి. వాళ్ళు అలా నాశనం అయిపోవడానికి, అగ్నికి ఆహుతైపోవడానికి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే గౌరవించకపోవటమే. లోతు గారు ఎవరు? నీతిమంతుడు, దేవుని సేవకుడు.